Bro, concevi, bro, concevi, bro. Bro, concevi. అన్నా ఒకసారి లేకనా ఫోన్ తెరిచిపోతుంది. అన్నా ఎలా ఉందన్న హీరో డాన్ షేర్ కబాయ్ షేర్ అన్నా లుక్ అదిరిపోయిందన్నా. అన్నా విష్ణుప్రియ ఎలా ఉందన్నా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట చెప్పనా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట. ఐ లవ్ నిఖిల్. అన్నా విష్ణుప్రియ అన్నా విష్ణుప్రియ విష్ణునా ఐ లవ్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్. Who is that friend? Next level friend. అరే ఒక్కడే ఇచ్చారండి అన్న రెండు. థ్యాంక్ యూ మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఐ లవ్ యూ అన్నా. అన్నా విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అన్న? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. సూపర్ అన్న. జర్నీ నెక్స్ట్ లెవెల్ బ్రో. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా. అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో బిగ్ బాస్ ది టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. ఈ అగ్రెషన్ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. అడుగురిగా నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ అన్నా నబీల్ ఎలా ఆడుతున్నాడు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ నబీల్ యాక్చువల్లీ విష్ణు ఉంటుంది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. అంటే విష్ణుప్రియ మీకు స్పెషల్ కదన్నా? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా ఎవరు మిస్? అంటే సోనియా పేరు చెప్పకుంటే పక్కన ఉంది కొట్టేస్తా అని చెప్తున్నారా? లేదు, సోనియా గారు నేను నిఖిల్ స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా హాయ్ చెప్తున్నారు. సోనియా గారు ఎక్కడ ఉన్నారు? అక్కడ శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది. ఎందుకంటే సీరియస్గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు. అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ హిమ్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేట్
నేను కంప్లైంట్లో రాసిన కదా లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు బట్ ఇట్స్ హానెస్ట్గా లేవు అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంగా కవరప్ చేసుకుంటావు అదే ప్రామిషన్ పాయింట్ అదే బట్ యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ వెరీ గుడ్ నాకు అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక తెలివిన్నవాడు ప్లేయర్ మైండ్ గేమ్ మంచిగా ఆడతా అనిపించిందే తేజను చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ ఇంట్లో ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్ విష్ణు గారు మైసూరు తీసుకెళ్తున్నారు డిస్కషన్ చేసుకున్నారు కదా మైసూరు నిఖిల్ మీరు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కదా తీసుకెళ్దామని వస్తారంటే ఖండితం తీసుకెళ్తాం అనా ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు అది కదా నిజమా అబద్ధం నాకైతే ఏం అనిపించలేదు చాలా ట్రోల్స్ వచ్చాయి అంటే గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా ఎలిమినేట్ అయినప్పుడా లేదు సండే టాస్క్ అప్పుడు పెట్టారు సండే టాస్క్ లో గ్యాప్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి అని చెప్పి ఒక ముద్దు పెట్టారు గ్యాప్ లో అంటే ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి ఏం పెద్ద అని. గుర్తులేదు నాకు ఇది ఒక్కటే గుర్తులేదా మీకు అబ్బా. సరే లాస్ట్ లో మన ఆటోలో టాస్క్ అది ఎలా అనిపించింది విష్ణుప్రియ మీద అది చాలా tough fight కదా అది. చాలా tough. సపోర్ట్ చేయలేకపోయారు యష్మిని ఎందుకు నెట్టేశారు విష్ణుప్రియనే ఉంది విష్ణుప్రియ అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది అంటే నాకు దగ్గరకు ఉంది పుష్ చేయడానికి ఈజీ విష్ణు సేవ్ చేయాలంటే యష్మిని కూడా సేవ్ చేయొచ్చు కదా చేయొచ్చు బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి తర్వాత విష్ణు యష్మి ఉన్నారు యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది సో ఈజీ పుష్ చేయడం తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి చాలా అది అసలు అది ఫైటింగ్ గా లేదు మాకు చూడడానికి అయితే సీరియస్లీ పాప మైండ్ చాలా టఫ్ ఫైట్ అది. టఫ్ ఫైట్ చాలా నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా మీకు ఎలా అనిపించింది? సాంగ్ వేసుకోవచ్చు ఫైట్ లో ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా సో అది ఫన్ లోనే అంటే అమ్మాయి కదా సో కొంచెం స్లోగానే పుష్ చేసిన డిఫరెంట్ బయట రోహిణి గారు కూడా సోనియా ఆగ్లే. ఇద్దరు ఫేవరెట్ బట్ యష్మి కొంచెం క్లోజ్ అది గేమ్ అలాగే ఏ గేమ్ లా ఎక్కడ కనిపించలే అన్న మాకు విష్ణు ఫ్రెండ్ లో ఉంది కదా అంటే ఆ రైలు ఉంది కదా ఆటోలు ఉంటుంది కదా అక్కడ వెళ్ళి పుష్ చేసి అది గేమ్ అలాగే ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా అంటే విష్ణు మళ్ళీ మీకు సేవలు చేయడం ఆపేస్తేమని యష్మిని టూ చేశారా సేవలు అంటే ఏంటి మీ ప్రకారం సేవలంటే ఏమంటారు మసాజ్ చేయడం అన్నీ చేస్తున్నారు కదా యాక్చువల్లీ మీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు విష్ణుకి మీరు స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా దాంతో ఎందుకు సేవ చేయించుకున్నారు నేను ఒక 15 టైమ్స్ చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ అన్న కొంచెం గట్టి మాట్లాడను నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్లో ఫోకస్లో ఉన్నా నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు మీరు చూసుంటారు అది 15 టైమ్స్ ఒక క్లారిటీగా చెప్పిన విష్ణుకి అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 మెంబర్స్ ఉంటాం మేము ఒక 90 డేస్ 15 మెంబర్స్తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒకరిని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటికి వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని బట్ ఆమె 1 వీక్ సైలెంట్గా అవుతుంది ఓకే అర్థం చేసుకుంటుంది బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది బ్రో మీ ఆర్డర్ లో టాప్ 5 ఎవరు బ్రో ఒక మీ ఆర్డర్ లో టాప్ 5 ఎవరు ఉంటారు ఆర్డర్లోనా నిఖిల్ ఫస్ట్ ఓకే సెకండ్ నబీల్ గౌతమ్ సెకండ్ నబిల్ థర్డ్ మేబీ గౌతమ్ ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ విష్ణు ఉన్నారు కదా, విష్ణు గుండెల్లో ఉంచేసారు మీరు మా టాప్ లో ఇప్పుడు అందరూ బాయ్స్ గెలిచారు ఈ సీజన్ అన్న అమ్మాయి గెలిచే ఛాన్స్ ఉందా టైటిల్ విన్నర్ అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి సో వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న ఎనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అన్న. ఆఫ్ కోర్స్ నిఖిల్ ఉంటుంది సీరియస్. అన్న ఇప్పుడు ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నిఖిల్ కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒక్కటి తీసి టై చేసి ఉండే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్. నా ఫేవరెట్ హీరో కన్నడలో పిక్చర్ సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను, సినిమా కాదు కదా. అన్న తగ్గేదలే ఒక డైలాగ్ మీవే. తగ్గేదలే ఓకే, 2 చేతులతో చేయండి. ఇప్పుడు ఇదే కదా. అస్సలు తగ్గింది. ఎవ్వ తగ్గేదలే. అదేదో బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుండేది అంటున్నారు బ్రో చాలా మంది, తగ్గేదిలే అని. లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయన చాలా మిస్ అయ్యింది. అనుకున్నా అదే బాగానే ఉంటాడు, బట్ మిస్ అయినా పర్టికులర్ ఇలా చేయడానికి లేదు. అన్నా ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలు ఆఫ్ అయితే అన్న నైట్ టైంలో కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు, 24/7 జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అదేం చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యున్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హగ్గులు అవి కాకుండా వేరేలాగా నవ్వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు, అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ వర్క్ చేస్తారు కదా అలా నాకు రాదు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. కింగ్ నా కెమెరా కింగ్ యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. చీమ అన్నాడు కదా, ఈగ అన్నాడు కదా, నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా. ఈగ అనుకో, సో నువ్వు చీమ అని చెప్పాను అలా. బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? నేనా? వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. అన్నా మీరు ఇన్ని వారం బిగ్ బాస్ ఉండరు. నా ప్రకారంగా వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా, అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతాను. నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు, బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంకా దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నాను వాళ్ళకి. నువ్వు ఫ్రెండ్ గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటేటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఫ్రెండ్ని సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను. నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్గా డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్